ఈరోజు మనం అహోబిలం వెళ్తున్నాం అండి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. అహోబిలం కర్నూలుకి సుమారుగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాలకు దగ్గర ఇది. అహోబిలం ఫారెస్ట్ ఏరియా అండి. నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. అంటే ఈ విజిటర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అంటే మీరు ఏమైనా మ్యాప్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్టే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ టోల్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు అహోబిలం ఏరియాకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ లోవర్ అహోబిలం అంటే దిగువ అహోబిలంకి ఫస్ట్ మనం వెళ్తాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చూసిన తర్వాత అప్పర్ అహోబిలం ఇక్కడ నుంచి అక్కడ మన సైన్ బోర్డ్స్ ఉంటాయి. అక్కడి నుంచి అప్పర్ అహోబిలంకి వెళ్ళొచ్చు. ఇది మనం చూసేది మెయిన్ టెంపుల్. లోవర్ అహోబిలంలో ఉన్న మెయిన్ టెంపుల్. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి ఇక్కడ. ఇది మీ అందరికీ తెలుసు, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. యాక్చువల్లీ అహోబిలంలో 9 టెంపుల్స్ ఉంటాయి. ఈ కింద అహోబిలం టెంపుల్తో కలిపి 9 టెంపుల్స్ ఉంటాయి. ఇది లోవర్ అహోబిలంలో ఉంది. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ లోపల వరకు ఫోన్స్ అలౌడ్ అండి. కాకపోతే గర్భగుడిలో మాత్రం మనం దేవునికి ఫొటోస్ కానీ వీడియో కానీ తీయకూడదు. కానీ మాత్రం మన టెంపుల్ లోపల వరకు కెమెరా, ఎస్పెషల్లీ అహోబిలంలో కెమెరా అలౌడ్. ఇక చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరు, చాలా అందంగా ఉంది టెంపుల్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఇక్కడ కోతులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. యూజువల్లీ అవి హార్మ్లెస్, విజిటర్స్ని ఏం చేయట్లేదు. కానీ కొంచెం ఫుడ్ అది క్యారీ చేయడం మన చేతిలో ఉంటే మాత్రం అవి మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు చూసేది కింద అహోబిలం యొక్క టెంపుల్. ఇది పెద్ద టెంపుల్. అండ్ మీరు చూస్తున్నారు కదా, చాలా ఇంట్రికేట్ ఆర్కిటెక్చరల్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. కింద అహోబిలం టెంపుల్ తొందరగానే కవర్ చేసేయచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోవచ్చు. అంటే ఖాళీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. రష్ ఉంటే మాత్రం టైం పట్టవచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూసే మ్యాప్ ఇది. ఈ మ్యాప్ చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ లొకేట్ అయినాయి, ఎలా వెళ్ళాలి అవన్నీ మ్యాప్లో మనకి చూపిస్తారనమాట. అయితే ఇది మనం వెళ్తున్నాం పై అహోబిలానికి. మళ్ళీ టోల్ తీసుకోవాలి. డెన్స్ ఫారెస్ట్ ఏరియా మీరు చూస్తే ఇంకా అటు ఇటు చెట్లు, గ్రీనరీ, మధ్యలో రోడ్. అది చాలా బ్యూటిఫుల్ డ్రైవ్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా కోతులు ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం అహోబిలం చేరుకున్నామండి. ఎగువ అహోబిలం. ఇక్కడ చూసారు కదా, చాలా వెహికల్స్ అవి పార్క్ అయి ఉన్నాయి. పార్కింగ్ స్పేస్ కూడా బాగుంది. అంటే మనకి డ్రాప్ చేసిన తర్వాత మిగతా పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేయచ్చు. మనం చూసి ఇక్కడ ఎంటర్ అవగానే ఫస్ట్ వాటర్ ఫాల్ చూసిన వెంటనే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట. కానీ వాటర్ ఫాల్ కానీ లోపలికి తెలుస్తుంది ఇట్లాంటిది. ఇది చాలా చిన్నది మాత్రమే, లోపల చాలా ఉన్నాయని. సో ఇది ఎంట్రన్స్. ఈ వే ద్వారా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుందన్నమాట. ఏముంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం కనిపిస్తుందని. ఇది మీరు చూసే డోలీ. కొంచెం మంది నడవలేని వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి ఈ డోలీలు ఉన్నాయండి. స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తాయి. ఈ డోలీ సుమారుగా నేను అడిగాను ఎంత ఛార్జ్ చేస్తారని. 3,500 నుంచి 4,000 తీసుకుంటామని చెప్పారు. అండ్ డిస్టెన్స్ బట్టి, ఎన్ని టెంపుల్స్ కవర్ చేస్తే దాని ప్రకారం ఛార్జ్ అని చెప్పారు. యాక్చువల్లీ 3,000, 4,000 అని మీకు ఎక్కువగా అనిపించవచ్చు. కానీ అసలు ఈ లోపల ఉన్న టెంపుల్స్, ఇవన్నీ చూస్తే అది చాలా తక్కువ అనిపిస్తుంది. అంత కష్టమైన పాత్ర అనమాట. మనం లోపలికి ఇంకా చూస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది. మనకి కనిపించేది టెంపుల్, మెయిన్ నరసింహస్వామి టెంపుల్. ఇది కిందే ఉంటుంది ఈ ఆలయం. అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. అప్పర్ అహోబిలంలో స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మీ షాప్స్ ఇవన్నీ స్టార్టింగ్లోనే కనిపిస్తాయి. అంటే మీరు ఏమైనా తాగాలన్నా కొనుక్కోవాలని ఇక్కడే కొనుక్కోవాలి. తర్వాత ముందుకి ఏ షాపు ఉండదు. ఇది మనం వెళ్ళేది నరసింహస్వామి టెంపుల్. ఇది దారి. ఈ దారి అన్నమాట మనం వెళ్తే మన టెంపుల్ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ దారమట మనం దర్శనానికి వెళ్తున్నాం.
ఇది చూసారు కదా, ఒక పక్క దారి, ఇంకొక పక్క కొండలు, కింద నీరు పారుతుంది. అదే వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీరు అట్ల నుంచి వెళ్తుంది. మనం చుట్టుపక్కల చూస్తే గ్రీనరీ మొత్తం, చెట్లు, చాలా ఒక పక్క దేవుని గుడి, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇది అదే మీరు చూసారు కదా ఆ టెంపుల్ ఇటు నుంచి వెళ్ళాలన్నమాట మన దర్శనానికి. మన మెయిన్ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో అది ఈ టెంపుల్. ఇది టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డోలీలో కొంచెం మంది వెళ్తూ కనిపించారండి. ఐ మీన్ వాళ్ళ ఫేస్లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, ఎవరైతే వాళ్ళు వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. అండ్ ఇట్స్ రియలీ డిఫికల్ట్ టాస్క్ అండి. ఈవెన్ మోసే వాళ్ళకి, కూర్చునే వాళ్ళకి కూడా చాలా కష్టం, ఎందుకంటే అది ఆ దగ్గర ప్రదేశాలు కాదు. అండ్ అవి కూడా అంత సులభమైన దారి కాదు. ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఈ దారిలోనే స్టార్టింగ్లోనే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తూ, అండ్ చూస్తున్నారు కదా ఫోటోలో చాలా ఎక్సైటింగ్. ఇంకా చాలామంది దాంట్లో స్నానాలు చేస్తున్నారు. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇది స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి అందరూ ఇక్కడ అయిపోయి చాలామంది ఇక్కడే స్నానం చేస్తున్నారు. నేను ఇదే పెద్దగా అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఇది ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అంతా ఇలాగా కింద పారి ఇక్కడ కొంచెం ఎక్కువ అక్యుములేట్ అయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, వాటర్ చాలా క్లియర్గా ఉంది. వాటర్ నుంచి ఇన్ఫాక్ట్ కింద ఆ పెబుల్స్, స్టోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అది ఎంత క్లియర్గా ఉందంటే ఆ వాటర్లో చేపలు కూడా ఉన్నాయి. అండ్ నిలబడిన వాళ్ళకి ఆ చేపలు కొరుకుతున్నాయి కాళ్ళకి, స్పాలా అనమాట. అంటే సంథింగ్ లైక్ న్యాచురల్ ఫిష్ స్పా. ఆ వాటర్లో నిలబడితే ఫిషెస్ వచ్చి కొరుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను వాటర్లో దిగ్గాను, టింగింగ్ సెన్సేషన్ వచ్చింది అంటే అనుకున్నా. ఈవెన్ ఐ వాస్ బిట్ సర్ప్రైజ్డ్ యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాలు పెద్ద కొరుకుతున్నాయి అని కింద చూస్తే కాలు చుట్టూ చాలా చేపలు వచ్చి కొరుకుతున్నాయి. మీరు చూసారు కదా పిక్చర్లో, చాలా చేపలు వచ్చి మన ఏదో న్యాచురల్గా చాలామంది స్పాస్కి వెళ్తూ ఉంటారు. ఫిష్ స్పా అని చాలా చోట్ల బోర్డ్స్ కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ అహోబిలంలో న్యాచురల్ ఫిష్ స్పా చూడడం మేబీ ఇక్కడ ఒక్క చోట పాసిబుల్ ఏమో. సో నెక్స్ట్ మనం ఎగువ అహోబిలానికి మిగతా టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాం. మీరు చూసారు కదా, ఇది దారి అనమాట. స్టార్టింగ్లో అయితే చిన్న దారి ఉంది. స్టార్టింగ్ కొంచెంసేపు దారి ఉంది, బ్రిడ్జ్ ఉంది, ఇటు పక్క ఒక మంటపం ఉంది. ఆ మంటపము పక్క నుంచి దారి ఉంది. ఆ మంటపం అయిపోయిన తర్వాత కొంచెం చిన్న మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దారి తర్వాత మొదలవుతుంది అనమాట. ఆ మెట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మెట్లు ఉండవు, ఒక దారి కూడా ఉండదు. మనం వెళ్ళాల్సిన పాత ఈ చెరువు మధ్యలో పాడుతూ ఉంటుంది. కింద రాళ్ళు ఉంటాయి. మనం ఆ పక్కన అయితే రాళ్ళమ్మట అయితే ఆ చెరువులోంచి వెళ్ళాలి, ఏదైతే వాటర్ పాడుతుందో. ఇది మనం చూసేది, ఇది ఇంకొక టెంపుల్ అండి. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక నరసింహస్వామి గుడి ఆలయం కనిపిస్తుంది. ఇది ఇంకొక ఆలయం. ఇది మీరు చూసారు కదా, ఇది ఒక కేవ్ లాంటి గుహ లాంటిది. మనం దారిలో అక్కడక్కడ చిన్న చిన్న గుహ లాంటివి కనిపిస్తాయి. అంటే నరసింహస్వామి ఆలయాలు కాకుండా కూడా అక్కడక్కడ గుహ లాంటి స్ట్రక్చర్స్ కూడా మనం దారిలో చూడొచ్చు. ఇది మీరు ఫోటోలో చూసేది ఇంకొక నరసింహస్వామి ఆలయం అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత మనం వెళ్తున్నాం. ఇది ఒక దారి మీరు చూస్తున్నారు కదా, అక్కడంతా ఎక్కడైతే అక్కడ దారి ఎండ్ అవుతుందో ఈ నదిలోంచి ఆ వాటర్లోంచి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా వేరే దారే లేదు, కంపల్సరీ ఆ వాటర్లోంచి వెళ్ళాల్సిందే. సో ఇట్లా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటాను, 2 కిలోమీటర్స్ వరకు ఇట్లా ఇదే దారి. ఈ రాళ్ళలోంచి ఈ వాటర్లోంచి నడవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల రాళ్ళు అయితే డిఫరెంట్గా ప్యాటర్న్స్లో ఉంటాయి, నేను చూపిస్తాను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనం వాటర్లో నడిచినా సరే అది జారుగా లేదు, ఎందుకంటే ఇది పారే నీరు, వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్గా లేదు కాబట్టి వాటర్లో నడిచినా సరే జారిపోతామనే భయం అయితే మాకు ఎక్కడా కలగలేదు.
నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే మా అందరి చేతిలో చాలా మంది చేతిలో కర్రలు ఉన్నాయి. స్టార్టింగ్లో టెంపుల్ నేను చెప్పాను కదా, ఇంకా నరసింహస్వామి ఆలయం దగ్గర ఆ టెంపుల్ పక్కనే ఈ కర్రలు ఇస్తున్నారండి. ఒక్కొక్క కర్రకి 10 రూపీస్ రెంట్ ఇస్తున్నారు. ఈ కర్రలు చాలా మనకి హెల్ప్ అవుతున్నాయి. ఈ పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇది రాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇది రాళ్ళు కూడా ప్రాపర్గా లేవు. ఈ రాళ్ళ అమ్మట మనం నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు చూసేది ఈ రాళ్ళ అమ్మట మనం ఈ దారి కూడా చాలా చోట్ల అట్లే ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ కర్రలు మన రెంట్కి తీసుకోవచ్చు. 10 రూపాయల చొప్పున రెంట్కి ఇస్తారు. ఈ కర్రలు మనకి చాలా చాలా యూజ్ అవుతాయి. కర్ర సపోర్ట్ ఉంటే మనకి చాలా ఈజీగా నడవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాటర్లో నడిచినప్పుడు కూడా చేతికి కర్ర సపోర్ట్ ఉంటే మనకు అది గ్రిప్ వస్తుంది అనమాట. సో మీరు మర్చిపోకుండా పిల్లలైనా పెద్దలైనా సరే చేతిలో ఒక కర్ర, ఇందాక నేను చెప్పినట్టుగా మెయిన్ టెంపుల్ పక్కనే స్టార్టింగ్లోనే ఈ కర్రలు ఉంటాయి. అక్కడే మనం కర్రలు రెంట్కి తీసుకోవచ్చు. మన ట్రిప్ అయిన తర్వాత కర్రలు రిటర్న్ చేసేయచ్చు. కర్ర మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అండి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్. చాలా డిహైడ్రేటింగ్గా ఉంటుంది. అది చాలా లెంతీ ట్రిప్ కాబట్టి మీకు మధ్యలో వాటర్ దొరికే అవకాశం అది లేదు. ఎక్కడ వెండర్స్, ఏ షాప్స్ అది ఏమీ కనిపించవు. సో వాటర్ బాటిల్ అయితే ఒకటే క్యారీ చేయండి. నెక్స్ట్ ఫుట్వేర్ ఏం వేసుకోవాలని అందరికీ డౌట్ రావచ్చు. ఫుట్వేర్ ట్రెక్కింగ్ షూస్ వేసుకోవడం అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే చాలామంది షూస్ వేసుకుని వచ్చారు కానీ షూస్ తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వాటర్లో నడడం షూస్తో పాసిబుల్ కాదు. నేనైతే హవాయి చెప్పులు వేసుకుని వెళ్ళానండి. నాకు అయితే కంఫర్టబుల్గానే ఉన్నాయి. నేను ఎక్కడ జారిపోలేదు కూడా. ఒక టైట్ గ్రిప్ ఉన్న హవాయి చెప్పులు అయితే బెటర్ అని నా ఉద్దేశం. ట్రెక్కింగ్ షూస్ అయితే పెద్ద పనికిరావు. ఎందుకంటే వాటర్లో వెళ్తే అవి తడిచిపోతాయి. చాలామంది షూస్ వేసుకుని షూస్ తీసేసి చేత్తో పట్టుకుని నడడం అట్లా అన్నీ చేశారు. నెక్స్ట్ మీరు ఆ వాటర్ ఏరియా అంతా దాటుకుని వచ్చాక స్టెప్స్ ఉంటాయండి. వాటర్ ఏరియా అయిపోయిందా అన్న టైంలో స్టెప్స్ మొదలవుతాయి. ఈ స్టెప్స్ కొంచెం స్టీప్గానే ఉంటాయి. సుమారు 600 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ చూసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ పైకి వెళ్ళినట్టు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ కొండలు, ఆ కొండ పై భాగం, స్కై, చెట్లు అన్నీ కనిపిస్తాయి. 600 మెట్లు ఎక్కాలి. ఇది మనం చూసే ఫోటో. మెట్లు ఎక్కిన తర్వాత ఈ దారముట పైకి వెళ్తే టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్తాం. కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి కూడా 2 hours పట్టుద్ది. మేము ఈ పాయింట్కి రావడానికే కింద నుంచి 2.5 hours పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ పైన టాప్కి 2 hours, ఆర్ ఫాస్ట్కి వెళ్తే 1.5 hour పట్టుద్దంట. మేము మాత్రం ఆ టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా టైం సరిపోదని మేము రిటర్న్ అయిపోయాం. మీరు చూసేది వాటర్ ఫాల్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి ఉంటుందండి. మన ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే టాప్ ఆ పాయింట్కి. ఈ జ్వాలా నరసింహ టెంపుల్, ఇది వాటర్ ఫాల్. ఇది రెయిన్ కాదండి, వర్షం కాదు, ఇది వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ వెనక నుంచి కొంచెం తడుస్తాం, వెనక నుంచి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్ సీనరీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటిది మీరు ఎక్కడా చూసి ఉండరనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది రక్తకుండ్ అని ఇది ఒక ప్లేస్. మీరు నెక్స్ట్ క్లిప్లో మీకు కనిపిస్తుంది. ఇదిగో రక్తగుండం అని ఈ ప్లేస్ కూడా ఇక్కడ చాలా భద్రంగా చూపించారనమాట. ఇందులో యాక్చువల్లీ వాటరే ఉంది. రక్తం ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ యాక్చువల్లీ లోపలైతే మాత్రం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ టెంపుల్ క్లోజింగ్ టైం. చాలా ఈ టెంపుల్స్ అన్ని 1 o'clock అలా క్లోజ్ అవుతాయండి. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 1 o'clock లోపలే రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. 1 to 3 ఇవన్నీ క్లోజ్డ్ ఉంటాయి. మార్నింగ్ బయలుదేరితే చాలా బెటర్. సో మీరు చూసారు కదా అహోబిలం ఎంత అందంగా ఉందో. అండ్ నెక్స్ట్ టైం దేవుని దర్శనం చేసుకోవాలంటే మీరందరూ తొందరగా బయలుదేరి రావడానికి ప్లాన్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై మేర్ బాబా.